ఇప్పుడు మన విశిష్ట అతిథి శ్రీ భానుచంద్ర గారికి సత్కారం. ధన్యవాదాలండి. వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తమిళనాడు తెలుగు సంస్థ కల్చరల్ అసోసియేషన్ శ్రీ రమణయ్య చౌదరి గారు స్టార్ట్ చేశారు. టుడే ఇస్ గోల్డెన్ యానివర్సరీ. ఫ్యాంటాస్టిక్. నిజంగా మన అందరినీ చూడటం మీ అదృష్టం కాదు, నా అదృష్టం. మా తెలుగు సహోదరులందరినీ ఇలా కలిసికట్టుగా చూడటం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. దట్ క్రెడిట్ గోస్ టు మై గురూజీ సిఎన్కే రెడ్డి గారు. ఈజ్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాన్. ఆయన కంటే ముందు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన మాట్లాడాక నేను మాట్లాడితే ఒకడు ఉంటాడు ఇక్కడ. అంత ఫ్యాంటాస్టిక్ ఒరేటర్, బ్యూటిఫుల్గా చక్కగా ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది 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 ఆయనకి ఆయనే సాటి. సో తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, తెలుగు భాష లెస్స అన్నారు. హౌ ట్రూ. మన తెలుగు కల్చర్ ఇవాళ రంభా, ఊరసి, మేనక అద్భుతంగా నాట్యం ప్రదర్శించారు. అది ఆ సాంగ్ ఒకటి, తర్వాత అదిగో అల్లదిగో శ్రీ హరివాసము శ్రీ హరివాసము ఆ సాంగ్కి అద్భుతంగా నాట్యం చేశారు. తర్వాత ఆణిముచ్చారు, చిన్న చిన్న పిల్లలు ఎంత చక్కగా మన తెలుగు సాంప్రదాయాన్ని ప్రదర్శించారో వారికి భారీ సాటి. బ్యూటిఫుల్. యూ గివ్ దెమ్. వాళ్ళు ఇక్కడ ఉన్నారు లేదు, వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్. వాళ్ళు ఫ్యాంటాస్టిక్. ఇకపోతే తెలుగు గురించి చెప్పాలంటే నేను కాదు, చెబుతూనే ఉండొచ్చు. దాని గురించి కొన్ని కావ్యాలే రాయొచ్చు. బట్ ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్ ఇన్ దిస్ బిగ్ ఓషన్ ఆఫ్ తెలుగు. కాకపోతే నేను ఒక చిన్న గేమ్ చెప్తాను, ఎందుకంటే బ్యూటిఫుల్ సాంగ్స్ తెలుగులో ఉన్నాయి. అది గొప్ప గొప్ప సాహిత్యం ఉన్న పాటలు ఉన్నాయి. తర్వాత మన ఆచార్య అత్రయ్య గారు, ఆరుద్ర గారు, చాలామంది ఒక్కొక్కరి పేర్లు చెప్పుకోకపోతే నేను చెప్పాను కదా, ఒక పుస్తకం రాయించింది. ఇటువంటి సమయంలో పాడుతా తీయగా చల్లగా పసిపాపలాని దురపో తల్లిగా బంగారు తల్లిగా ఈ సాంగ్ ఒకటి. లేకపోతే ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి తెలుగులో. కానీ ఇదే టైంలో కొన్ని చెత్త పాటలు కూడా రాశారు. ఆ పాటలు చూసి నాకు మండి నాలో ఉండే కొంచెం తెలుగు జ్ఞానము పెరిగి ఒక చిన్న గేమ్ చెప్తాను. ఆ గేమ్ విన్నాక నేను సెలవు తీసుకుంటాను. ఓకే. కళని నమ్ముకున్నాను, ఆశగా నమ్ముకున్నాను. ఆ సాధనలో సమిధన అవ్వాలనుకున్నాను, ఆరాధనలో సమాధి కావాలన్నాను. కానీ వీటిని చెత్త సాహిత్యం అన్నారు, వాటిని చిత్తుగా గీతాలు అన్నారు. ఎవరు? కవులంటే కవులు కాదు, నేటి తెలుగు కవులు వాళ్ళు, నేడు వెలుగు కవులు వాళ్ళు. అతిరథులు రతిరథులు మత్తెక్కిన మన్మధులు మధుపాత్రకు బానిసలై మధుమతులకు దాసులై గదులంతను గదులు తప్పి తెలుగుని నగ్నంగా వెప్పి బూతులలో తిరుగుతున్నాం. మనకు సిగ్గి కలుగుతున్నాం. మగ్గి మెళ్ళమవుతుంటే కుళ్ళి కప్పు కొడుతుంటే ఇంటింటా ప్రతి ఇంట అది ఆటని ఆడుతూ అది పాటను పాడుతూ ఎగురుతూ గెంతులేస్తూ మళ్ళీ చెప్తాను. కళని నమ్ముకున్నాను, ఆకలి నమ్ముకున్నాను. ఆ సాధనలో సమిధన అవ్వాలనుకున్నాను, ఆరాధనలో సమాధి కావాలనుకున్నాను.
కానీ వీటిని చెత్త సాహిత్యం అన్నారు, వాటిని చిత్తు కాగితాలు అన్నారు. ఎవరు? కవులంటే కవులు కాదు, నేటి తెలుగు కవులు వాళ్ళు, నేడు వెలుగు కవులు వాళ్ళు. అతిరథులు రతిరథులు మత్తెక్కిన మన్మధులు మధుపాత్రకు బానిసలే మధుమతులకు దాసులే గదులందరూ గతులు తెప్పి తెలుగుని నగ్నంగా ఉప్పి భూతులలో తెలుగుతనం మనకు సిగ్గి కలుగుతాను మగ్గి మళ్ళెమవుతుంటే కుళ్ళి కంపు కొడుతుంటే ఇంటింటా ప్రతి ఇంట అది ఆటని ఆడుతూ అది పాటలు పాడుతూ ఊగుతూ చెలరేపుతూ విధభంగి చూపుతుంటే ఊగుతూ తాళ్ళూగుతూ ఎగిరిగంతూ వేస్తుంటే మాటలు వచ్చే పాప సైతం బూతి పాటలు పాడుతుంటే ముసలయ్య తాళమయ్య ఎంత ఘోరం ఎంత ఘోరం నాందుడు చేస్తుంటే ఆ ఘోరం చూస్తుంటే కళ్ళెందుకు చెవులు ఎందుకు మెతికెందుకు బతికెందుకు నువ్వెందుకు నేను ఎందుకు రాకూడదు ఎందుకు అని నాకు అనిపించింది. ఆ మధ్యన బిట్వీన్ 1990s and 2000 అన్ని ద్వంద్వార్థాల పాటలు అన్ని ఇది పులుసు వాటి మీద అఫ్కోర్స్ అది కమర్షియల్ దీనికోసం చేశారు అనుకోండి. అయినా కూడా ఇటువంటి నా పాడుతా తీయగా అలాంటి బ్రహ్మాండం పాటలు ఈ చెత్త వచ్చింది. కానీ ఏమైనా Telugu is Telugu. Telugu is wonderful. Telugu is a beautiful language. I'm proud to be born as a Telugu man. And that too, ఈ తమిళనాడులో మన తమిళ సోదరులందరూ ఈ తెలుగుని అంత అది భారతీయ మహానుభావుడు చెప్పినట్టు అది సుందర తెలుగు పాటు చేయదు నాదని నాని నాని అలాగా. సో Telugu is a wonderful language and I'm proud to be a Telugu man and I'm proud that we all met today and this is the 50th golden jubilee of Telugu and 100th jubilee కూడా ఇక్కడే బ్రహ్మాండంగా ఇంకా ఆడిటోరియం మొత్తం దగ్గరపోయేలాగా జనం ఉండి మంచి కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తారు. నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మేము మనందరూ చూసాక నాకు ఎంతో అసలు ఆడిపించాలని చెప్పాను కదా స్టేజ్ మీద వచ్చి తెలుగు సంస్థగానే తెలుగు ఒక ప్రసిద్ధిగా నిలబెట్టిన ఆ కన్యలందరూ బ్రహ్మాండంగా చేశారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ నేను చూసినందుకు నిజంగా వాళ్ళు నా అదృష్టం, మీ అదృష్టం కాదు, మిమ్మల్ని అందరినీ కలిసి అదృష్టం నాకు మా గురువు గారు కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. ఐ లవ్ తెలుగు. తెలుగు తల్లికి జై. తెలుగు తల్లికి జై. తెలుగు తల్లికి జై. థ్యాంక్ యూ. మా తీయని తెలుగు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ నేను విడిపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురుగారు, ఇప్పుడు మీ అద్భుతమైన మాటలు మేమంతా తెలుసుకున్నాం. సో ద మైక్ ఈజ్ ఆల్ యువర్స్. గురువు గారు అన్నారు. మిమ్మల్ని కూడా ఆదివారాలు నిద్రకొని ఇచ్చేవారు కదా మీ గురువు గారు. చాలా చక్కగా మాట్లాడారండి. ఐఎమ్ ఎ స్మాల్ మ్యాన్ ఇన్ తెలుగు అన్నారు. నో, యూఆర్ ఎ బిగ్ ఓషన్. ఎందుకంటే మీ ప్రసంగం మాకు అలా అనిపించింది. చాలా ధన్యవాదాలండి. ఇప్పుడు మన